అందరికీ నమస్తే అండి. ఇప్పుడే తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్సీల లిస్ట్ వచ్చింది. దాదాపుగా ఒక గంటన్నర అయింది కదా. సో ఈ మూడు పేర్లు కూడా అనూహ్యమైనవి. దాదాపుగా అందరూ కూడా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, టీడీపీ మీడియా, అనుకూల మీడియా కావచ్చు, చాలా వర్గాలు, ఈవెన్ నేను కూడా మన ఛానల్లో కూడా అసలు ఎవ్వరూ కూడా అంచనా వేయలేని పేరు, ఊహించినటువంటి పేరు కావలి గ్రీష్మ గారు. కావలి గ్రీష్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తారని నిజానికి ఎవరు కూడా అనుకోలేదు. కానీ ఆమె పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. ఉత్తరాంధ్ర ప్లస్ ఎస్సీ రిజర్వ్డ్ ఆమె ప్రతిభా భారతి గారి కుమార్తె. 2022లో ఒంగోలులో జరిగిన మహానాడులో తోడకొట్టడం ద్వారా ఆమె క్యాడర్కు బాగా దగ్గరయ్యారు. తర్వాత బేదా రవిచంద్ర గారి పేరు కూడా అనూహ్యంగా వచ్చింది. అలాగే బీటీ నాయుడు గారు. సో వీళ్ళిద్దరూ బీసీలు. ఇక్కడ సరే ఇచ్చిన వాళ్ళ గురించి ఆల్రెడీ మనం ఇందాక వీడియోలో చెప్పుకున్నాం, గుండుశుద్ధి ఛానల్లో చేసిన వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటి? పిఠాపురం వర్మ గారి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో విపరీతంగా అతనికి పాజిటివ్గా, అతనికి అనుకూలంగా విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. అతనికి అన్యాయం జరిగిందని. సో చాలా వరకు ఒక 50-50గా ఉంది. అంటే సగం మంది ఏంటంటే ఇంకా 2027లో చాలా మందికి అవకాశాలు ఉన్నాయి కదా, అప్పుడు ఖచ్చితంగా వర్మ గారికి, దేవినేని ఉమ గారు లాంటి వాళ్ళకి ఇస్తారు. సో అప్పుడు వరకు వర్మ గారు వెయిట్ చేయాలి, తప్పదు అనేటట్టు కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సో కొంతమంది ఏమో వర్మ గారికి ఖచ్చితంగా అన్యాయం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన సీటు త్యాగం చేశారు, పవన్ కళ్యాణ్ గారి తరఫున ఆయన సిన్సియర్గా పనిచేశారు, ఆయన ఖచ్చితంగా ఎమ్మెల్సీ మొదటి విడతలోనే ఆయనకి ఇవ్వాలి. సో 2027లో ఇవ్వడం అంటే దాదాపుగా 3 ఏళ్ళు ఆయన రాజకీయ నిరుద్యోగిగా ఉన్నట్టే కదా అనే ఒక కొంత భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ ఈవెన్ దేవినేని ఉమ గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన పార్టీలో సీనియర్ నాయకుడు, జిల్లాను లీడ్ చేశారు, గతంలో మంత్రిగా పనిచేశారు, ఒక 4 టైమ్స్ అనుకుంటా ఆయన ఎమ్మెల్యేగా పనిచేశాడు. సో అటువంటిది ఆయనకు 2024 ఎన్నికల్లో మైలవరం సీటు వదులుకోవాల్సి వచ్చింది. వసంత కృష్ణప్రసాద్ గారికి ఇచ్చారు. దేవినేని ఉమ గారు సైలెంట్గానే ఉన్నారు, తిరుగుబాటు చేయలేదు. సో ఆయనకు ఒక అన్యాయం. అలాగే కొమ్మాలపాటి శ్రీధర్ గారు సీటు త్యాగం చేశారు. ఆయన బుద్ధా వెంకన్న గారు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు సరైన పదవి కోసం. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడారు. ఇలా ఇటువంటి పేర్లు దాదాపుగా 25 మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అన్యాయం జరిగినట్టే. ఇందులో ఎవరైనా తిరుగుబాటు చేస్తే పరిస్థితి ఏంటి, పార్టీ ఏమైనా సమాధానం చెప్పగలదా అనే ఒక ఆందోళన. అందరి ఫోకస్ కూడా పిఠాపురం వర్మ గారు, దేవినేని ఉమ గారు అండ్ వంగవీటి రాధా గారు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019లో ఆయనకి సీట్ ఇవ్వలేదు. 2024లో ఆయనకి సీటు ఎక్కడిచ్చినా గెలిచేవాడే. ఆయనకి మచిలీపట్నం ఎంపీ ఇస్తారని టాక్ వచ్చింది, లేదా విజయవాడ ఎంపీ ఇస్తారని టాక్ వచ్చింది, లేదా విజయవాడలో ఆయనకు కావాల్సిన సీట్ ఇస్తారని టాక్ వచ్చింది. అలా భిన్నమైన చర్చ జరిగినప్పటికీ ఆయనకి ఎక్కడా సీట్ ఇవ్వలేదు. ఆయన సరే పార్టీ కోసం పనిచేశారు. ఆయనకు కూడా ఇప్పుడు ఎమ్మెల్సీ ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వడం వలన కమ్యూనిటీతో పాటు ఆ ప్రాంతంలో ఒక 4-5 నియోజకవర్గాల్లో కొంత పార్టీకి కలిసి వస్తుంది. ఆయనకి అన్యాయం జరుగుతుందనే భావన ఉంది. సో ఇట్లా అంటే ఇచ్చిన వాళ్ళని మనం తక్కువ చేయలేం. ఇచ్చిన వాళ్ళు ముగ్గురు కూడా అర్హులే. కావలి గ్రీష్మ గారు ఖచ్చితంగా ఇవ్వాల్సిన వ్యక్తే, 100% అర్హత ఉంది. ప్లస్ కమ్యూనిటీ ఈక్వేషన్స్ కూడా కలిసి వస్తాయి. అలాగే బేదా రవిచంద్ర గారికి కూడా ఇవ్వాల్సి ఉంది. సో ఇక్కడ ఇచ్చిన వాళ్ళని తప్పు పట్టాల్సిన పని లేదు. ఇచ్చిన వాళ్ళు 100% అర్హులు, ఇవ్వని వాళ్ళు 100% అన్యాయానికి గురైనట్టు. సో రాజకీయాల్లో ఇవన్నీ సహజం అన్నమాట. ఎందుకంటే ఒక 15 ఎమ్మెల్సీలో ఉంటే ఎక్కువ మందికి ఇవ్వచ్చు. అప్పుడు ఆశావాహులు అందరూ కూడా పాజిటివ్గా రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఉన్నాయేమో 4 ఒకటి బీజేపీ వాళ్ళు చివరి నిమిషంలో అడిగారు. బీజేపీ వాళ్ళకి ఇవ్వడమే అనవసరం. అసలు బీజేపీ వాళ్ళకి ఎందుకు చెప్పండి? వాళ్ళకి ఆల్రెడీ గెలిచిందే 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆల్రెడీ రాజ్యసభ ఒకటి తీసేసుకున్నారు. వాళ్ళకి అర్హత లేకపోయినప్పటికీ, బలం లేకపోయినప్పటికీ రాజ్యసభ ఒకటి అడిగారు, ఇచ్చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీల విషయంలో కూడా పేచీ పెట్టారు. ఇంకా చివరి నిమిషంలో ఇవ్వాల్సి వచ్చింది. బీజేపీతో ఏంటి ఉపయోగం? పోనీ కేంద్రం మనకు భారీగా నిధులు ఇస్తుంది. ఇదిగో మన వాళ్ళు జల్ జీవన్ మిషన్ కోసం 70,000 కోట్లు అడిగారు, అందులో సగం కేంద్రం ఇచ్చింది. లేదా అమరావతి కోసం మన వాళ్ళు 50,000 కోట్లు అడిగారు, అందులో ఒక 10% కేంద్రం ఇచ్చింది. లేదా మన వాళ్ళు పోలవరం కోసం పూర్తిగా అడిగారు, కేంద్రం ఇమీడియట్గా ఇచ్చేస్తుంది అనుకోవడానికి ఏం లేదు. కేంద్రం జాగ్రత్తగా ఇస్తున్నారు అని చెప్పలేము, ఇవ్వట్లేదని చెప్పలేం. అయితే సంభవ్ 2014 నుంచి 19 మధ్యలో కంటే ఇప్పుడు కొంత బెటర్ కేంద్రం సాయం చేస్తోందనే చెప్పుకోవాలి. వివిధ ప్రాజెక్టుల విషయంలో, పథకాల విషయంలో, గ్రాంట్స్ విషయంలో
గతంలో పోలిస్తే ఎన్డీఏ 2014 నుంచి 19 వరకు కూడా ఇదే 3 పార్టీలు పొత్తులో ఉన్నాయి కదా, అప్పటితో పోలిస్తే ఇప్పుడు బెటరే, కేంద్రం నుంచి సాయం అందుతోంది. సో అలాగని మరి వీళ్ళ విపరీతమైన కాంపిటీషన్ వదులుకొని, వీళ్ళల్లో అర్హులను వదులుకొని, ఇక్కడ రాజకీయ నిరుద్యోగులను వదులుకొని బీజేపీకి ఎందుకు? బీజేపీ వల్ల ఓట్లు సీట్లు ఏమీ రావు కదా. సో వాళ్ళ ఓన్లీ అప్లికేషన్స్ అవి ఇవే మాత్రం ఉంటాయన్నమాట. సో ఈ బీజేపీ చివరి నిమిషంలో పేచి పెట్టడం వల్ల వర్మ గారికి దెబ్బ పడింది మేబీ, లేదంటే ఆ 4వ ఎమ్మెల్సీ వర్మ గారికి ఇచ్చేవాళ్ళు అని ఒక టాక్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఈ లిస్ట్ పట్ల ఇవ్వని వాళ్ళు అయితే ప్రస్తుతానికైతే ఏమీ అసంతృప్తి రాజేయట్లేదు, వాళ్ళేమీ పార్టీ మీద తిరుగుబాటు కూడా చేసే టైప్ కాదు. కాకపోతే వర్మ గారు మాత్రం లోపల చాలా ఆవేదన అయితే ఉంది. ఆయన వర్గం దగ్గర సాయంత్రం నుంచి కూడా ఆయన కొంచెం ముభావంగానే ఉంటున్నారు అనేది ఒక టాక్ అనమాట. చూడాలి ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ.